వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబుల్లి ఆదేశాలతో మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో చేనేత రంగ పితామహుడు ప్రగడ కోటయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడి ఆప్కోకు పునాది వేసిన కోటయ్య సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. బద్వేలు మున్సిపాలిటీ 22వ వార్డుకు చెందిన 40 కుటుంబాలు బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ గ్రామాభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యంపై కూటమి నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిస్తూ ఏం సాధించారని ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలోని స్థానిక భగత్ సింగ్ నగర్లోని పార్టీలో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించే వరకు నిరంతరంగా పోరాడిన ప్రతి విద్యార్థికి, యువతీ యువకులకు, ప్రజాస్వామ్య శక్తులకు జేజేలు తెలియజేస్తున్నామని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ ఇది విద్యార్థుల ఐక్యత సాధించిన చారిత్రాత్మక విజయం. సంఘటిత విద్యార్థి యువకుల శక్తి ముందు ఏ పాలకుడు గొప్పవాడు కాదని ఈ పోరాటం మరోసారి నిరూపించిందని అన్నారు. చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కడివేడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం 125 ఇళ్లను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గూడూరు రూరల్ సర్కిల్ అధికారులు, సిబ్బంది సహకారంతో గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు ఈ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో యాదవ సమాజం రాజ్యాధికారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అఖిల భారత యాదవ మహాసంఘం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవుల సంఘం జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. కడప నగరంలోని పాత రిమ్స్లో గల బీసీ భవన్లో అఖిల భారతీయ యాదవుల సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి రెడ్డయ్య యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్గిల్ విజయోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ముదిగుబ్బ మండలంలోని బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సునీల్ రెడ్డి, బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ స్వామి, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ ఆదేశాల మేరకు బీజేవైఎం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బిల్లు కుళ్ళాయప్ప సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముదిగుబ్బ మండలంలోని
టీఎన్ పాలెం బస్టాప్ వద్ద గిరిజన యువకుడు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఘటన కలకలం రేపింది. మండలంలోని మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని ఆకుతోటపల్లి తండాకు చెందిన గోపాల్ నాయక్గా బాధితుడిని గుర్తించారు. తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గోపాల్ నాయక్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకు ఇంకా ఎలాంటి సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అవసరమో తెలుసుకునేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేపట్టిన డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం సోమవారం శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరు గ్రామంలో ప్రారంభించారు. అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యమని ట్రాయ్ కాగ్ సభ్యులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఐటీఐలో టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు పిఎస్ఎస్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాయ్ కాగ్ మెంబర్ డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మాట్లాడుతూ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ ప్రధాన బాధ్యతల్లో సెల్ వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించడం ఒకటి అని అన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.